హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము నడుము లూజ్ ప్రకారం ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకున్నా కూడా నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే పెడతానండి, అప్లోడ్ చేస్తాను వీడియో వచ్చేసి. ఓకేనా, ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి, పొడవు ఎలా తీసుకోవాలి, నడుము లూజ్ అనేది ఎలా తీసుకోవాలి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు అలాగే నడుము లూజ్ని చూసి పెట్టుకున్నాము. ఇప్పుడు నడుము లూజ్ చూసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని నడుము లూజ్ని చూడాలి. ఇక్కడ మనకి కాజా పట్టి ఉంది కదా, ఈ కాజా పట్టీని వదిలేసేయాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ కాజా పట్టి పక్క నుంచి ఇలాగ చూసుకోవాలి. మీకు ఏమైనా ఇందులో అర్థం కాకపోతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాగ కొంచెం కొంచెం పట్టి చూసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఒకేసారి అంతా చూసారనుకోండి మనకి కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట. టేప్ అయినా లూజ్గా వచ్చేస్తుంది, బ్లౌజ్ పీస్ అయినా లూజ్గా వచ్చేస్తుంది. ఎంత వచ్చింది మనకు? 28.2 ఇంచులు అనేది వచ్చింది. ఈ 28.2 ఇంచుల్లో మనము 4వ భాగం అనేది తీసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇందులో మనము 4వ భాగం అనేది తీసుకోవాలి. ఈ 4వ భాగం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవుని చూసుకోవాలి. బ్లౌజ్ పొడవుని ఎలా చూసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనేది పైకి వేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ ఎలా వేసుకోవాలి అంటే చూడండి, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, దీనిని లోపలికి ఇలా పెట్టేసి బ్యాక్ సైడ్ అనేది ఇలా పై వైపు ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ బ్యాక్ డాట్ కనిపిస్తుంది కదా, ఈ డాట్ దగ్గరికి పొడవుని తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి టేప్ తీసేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ లాస్ట్ వరకు కొంచెం లాగి పట్టుకున్నట్టు పట్టుకోవాలి. ఎంత వచ్చింది మనకు? చూడండి 12 ఇంచులు అనేది వస్తుంది. మనము కొంచెం లాగి పట్టుకున్నట్లయితే కనుక చూసారు కదా 12 ఇంచులు అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు కూడా వచ్చేసింది. బ్లౌజ్ పొడవు ఎంత? 12 ఇంచులు. ఇప్పుడు మనము లైనింగ్ అనమాట. ఇది లైనింగ్ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అనేది ఉండాలి, ఖచ్చితంగా మన వైపే ఉండాలి. ఎందుకంటే మనకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే కనుక ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్ పెట్టుకుంటాము. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ అనేది ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒకవేళ బ్యాక్ హుక్స్ అనుకోండి, అప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు వేసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ వైపు అనేది వేసుకోవాలన్నమాట. ఇందులో మీకు ఎటువంటి డౌట్ ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఈక్వల్గా ఉందా లేదా క్లాత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకు ఈక్వల్గా ఉంది కాబట్టి మనము కింద అనేది క్లాత్ ఏమి కట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు వచ్చేసి కింద మనకు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అన్నట్టు. ఇప్పుడు ఒక లైన్ వేసేసుకున్నాము స్ట్రైట్గా. ఇలా ఖర్చు కోసం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవుని చూసుకోవాలి. ఓకే, బ్లౌజ్ పొడవుని చూసుకోవాలి. బ్లౌజ్ పొడవుని ఎలా చూసుకోవాలి? ఈ 1/2 ఇంచ్ అనేది వదిలేసి మనము ఇక్కడి నుంచి ఎంత వచ్చింది మనకు? 12 ఇంచులు వచ్చింది కదా బ్లౌజ్ పొడవు వచ్చేసి. ఈ 12 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్స్ట్రాగా షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇదే 12 ఇంచులు ఇటువైపు కూడా పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇదే 12 ఇంచులు ఇటువైపు కూడా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అనేది షోల్డర్ జాయింట్ కోసం పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు లైన్ వేసేసుకున్నాము. ఈ విధంగా లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు 28.2 ఇంచుల్లో 4వ భాగం అనేది తీసుకున్నాం. అది ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు చూడండి టేప్ని 28 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేసుకున్నాం. 28.2 ఇంచులు. మళ్ళీ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో 1/2 అనేది మనకు వస్తుందన్నమాట. కనిపిస్తుందా మీకు? చూడండి ఈ విధంగా 28.2 ఇంచుల దగ్గరికి ఇలాగ టేప్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1/2 అనేది మనకి ఎంత వస్తుంది? చూడండి 14.1 అనేది వచ్చింది. ఇప్పుడు 14.1లో నుంచి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎంత వచ్చింది మనకు? 7.1 అంటే జస్ట్ ఒక రవ తక్కువ, పర్లేదు. 7.1 అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ 7.1 వచ్చేసి మనకు 4వ భాగం అనేది అర్థం చేసుకోవాలి. 7.1 అనేది మనకు 4వ భాగం అనమాట. ఇప్పుడు వచ్చేసి 4వ భాగము ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి
ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7.1ని ఇలా పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా. 7.1కి పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా మనము, డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి సైడ్ ఖర్చు అనేది మన ఇష్టం అనమాట. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదా 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 2 ఇంచులు అనేది పెడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్ని షోల్డర్ని ఎంత మార్క్ చేసుకోవాలి, ఏ సైజ్ వారికి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు నెక్ షోల్డర్ ఏ సైజ్ వారికి ఎంత మార్క్ చేసుకోవాలి అని చెప్పేసి నాకు చాలా వరకు కామెంట్స్ అనేది చేశారండి. నెక్ అనేది ఏ సైజ్ వారికైనా సరేనండి 2.2 ఇంచులు అనేది పెట్టుకోండి, అంటే 2.5 ఇంచ్ అనేది పెట్టుకోండి. ఖచ్చితంగా సైజ్ బట్టి ఏమీ మార్చకండి. ఏ సైజ్ వారికైనా సరే 2.2 ఇంచులు అనేది పెట్టుకోండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, ఎగ్జాక్ట్గా 3 ఇంచులు ఉండాలి. లేదనుకోండి మనకు భుజాలు అనేది జారిపోవడానికి చాలా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. మొత్తం కలిపితే మనకు షోల్డరు అలాగే నెక్ కలిపితే 5.2 ఇంచులు అనేది వస్తుందన్నమాట. ఇదే 5.2 ఇంచులు కొంచెం కిందకి ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి చంకర్ డౌన్ తీసుకోవడానికి అనమాట, స్ట్రైట్గా రావడం కోసం అంతే. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఏ సైజ్ వరకైనా 6 ఇంచులకి మార్క్ చేసుకోండి. తర్వాత పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనేది మనకి దీన్ని బట్టి ఉంటుందన్నమాట, చంక రౌండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ఎల్ షేప్లో వేసేసుకోవాలన్నమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా. ఈ విధంగా ఎల్ షేప్లో వేసేసుకోవాలి. ఏ సైజ్ వారికైనా సరే అండి. మరీ చెప్తున్నాను, నెక్ షోల్డరు నేను ఎంత అయితే పెట్టానో మీరు కూడా అంతే పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత భుజాలు అనేది జారవండి, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ అయితే మాత్రం నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే, కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే. ఓకేనా. ఒకవేళ మోడల్స్ కావాలి అనుకుంటే మోడల్స్ బట్టి మనకు కటింగ్ అనేది ఉంటుందండి. ఓకేనా. మీకు ఏదైనా మోడల్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ కటింగ్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న సైజా పెద్ద సైజ్ బ్లౌజ్ బట్ట అని చెప్పేసి చంక రౌండ్ దగ్గర మనం తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చిన్న సైజా పెద్ద సైజా అనేది ఎలా తెలుసుకోవాలి, అలాగే ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేసి ఇది 28 ఇంచులు అనుకోండి, 2 పాయింట్స్ తీసేసి. కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. 30 లోపల ఉంటే కన్నా చిన్న సైజ్ బ్లౌజు, 30 పైన ఉంటే కన్నా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఓకేనా. దాన్ని బట్టి మనము ఈ మూలన తీసుకోవాలన్నమాట చంక దగ్గర. ఇది 30 లోపల ఉంది కాబట్టి చిన్న సైజ్ బ్లౌజు, అంటే చిన్న సైజ్ అంటే 25, 24 వస్తుంది. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. 28 ఇంచులు ఉంది కాబట్టి మీడియం సైజ్ బ్లౌజు, అంటే 1.2 ఇంచులకి అనేది ఈ మూల దగ్గర 1.2 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 4వ భాగం ఎంత వచ్చింది మనకు, 7.1 అనేది వచ్చింది కదా. 7.1 వచ్చింది కదా. ఈ చెస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి కొంతమందికి ఏమవుతుందంటే, నాకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టుంది, అదిమేసినట్టుంది అని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్స్ అనేది చేస్తుంటారనమాట కొంతమంది కస్టమర్స్ అయితే. అది రాకుండా ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి మనకి ఆల్తీ బ్లౌజ్ ఇస్తారు కదా, చూడండి ఇలా మనకి ఆల్తీ బ్లౌజ్ ఇస్తారు కదా కస్టమర్ అనేది. ఒకవేళ టేప్తో కాకుండా ఇలా ఆల్తీ బ్లౌజ్తో కూడా చెస్ట్ లూజ్ని చూసుకోవచ్చు. చూడండి ఈ ఫస్ట్ హుక్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్ని ఇలా పట్టేసుకొని ఈ చంక దగ్గర ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది ఇక్కడ పింక్ కలర్లో, ఈ కుట్టు దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన ఇలా తీసుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు. ఈ హుక్ చూడండి, ఫస్ట్ హుక్ వచ్చేసి కనిపిస్తుందా, ఈ ఫస్ట్ హుక్ వచ్చేసి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకుని ఇక్కడ దీన్ని ఇలా కొంచెం లాగి పట్టుకున్నట్టు పట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇలాగా మార్క్ చేసుకోవాలి అంతే. మనకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అదిమేసినట్టు ఉండదన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఇప్పుడు వచ్చేసి మనకు ఖర్చుకి ఇక్కడ ఎంత పెట్టుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే ఖర్చు పెట్టేసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని రౌండ్ షేప్ అనేది గీసేసుకున్నాం. ఇలా చిన్న చిన్నగా డాట్స్ అనేది ఇచ్చి గీసుకోండి, తర్వాత బ్రాడ్గా గీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ని చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి చంక రౌండ్ని? చాలా వరకు చాలామంది ఏం చెప్తారంటే, ఇక్కడ 4వ భాగం 7.1 వచ్చింది కదా నడుము లూజులో మనకు, ఆ 4వ భాగం తీసుకెళ్ళి ఇది చూసుకుంటే సరిపోతుంది అంటారు. అలా అన్ని కస్టమర్స్కి అలా ఉండదండి. మనకి కొన్ని బ్లౌజెస్కి మాత్రమే అలా ఉంటుంది. కొంతమంది కస్టమర్స్కి అలా టైట్ అయిపోతుంది అనమాట. ఈ చంక దగ్గర టైట్ అయిపోవడం కానీ బ్లౌజ్ అనేది ఎక్కకపోవడం అలా ఉంటుంది అనమాట. అలాంటివి ఏమీ లేకుండా, డౌట్ అనేది లేకుండా క్లియర్గా అనేది చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్తీ బ్లౌజ్ని తీసుకోవాలి. చూడండి ఇలాగా ఆల్తీ బ్లౌజ్ని తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్ కనిపిస్తుందా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ చంక జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గరికి చూసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇలా ఇక్కడికి ఇలా పెట్టేసుకుని చూడండి ఇక్కడ
ఈ షోల్డరు ఈ చంక దగ్గర జాయిన్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ గుంతలాగా ఉంది కదా కొంచెం, అక్కడికి చూసుకోవాలి. ఎంత వచ్చింది మనకు? 7 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి మనకి 7 ఇంచులు వచ్చింది కదా. ఈ చంక రౌండ్ని ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా షోల్డర్ జాయింట్ కోసం. ఈ జాయింట్ కోసం పెట్టుకున్నది ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి చూసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. మనం ఏదైతే ఈ విధంగా రౌండ్ షేప్ గీసుకున్నామో దాన్ని చూసుకోవాలన్నమాట. చూడండి ఎంత ఉంది మనకు? 8 ఇంచులు అనేది వస్తుంది. అంటే మనకు ఎక్కువగా ఉంది. మనకు ఉండాల్సిన దానికన్నా కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది. కాబట్టి మనము తగ్గించేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ అనేది తగ్గించేసుకున్నాము. మీకు అర్థమవడం కోసం నేను వేరే డీస్తో గీస్తున్నానండి. ఓకేనా? వేరే కలర్తో మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మార్క్ చేసుకున్నామో 1.2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ ఇక్కడ ఎలాగైతే ఇచ్చామో సేమ్ అలాగే ఇక్కడ కూడా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి చూసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా? ఇలా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు 7 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకునేటప్పుడు అర్థమవుతుంది కదా? ఇప్పుడు వచ్చేసి నెక్ని మార్క్ చేసుకున్నాము. నెక్ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా, దీన్ని మనం టేప్తో కావాలనుకుంటే టేప్తో చూసుకోవచ్చు. ఈ విధంగా 3.5 ఇంచులు అనేది ఉందన్నమాట. లేదనుకోండి టేప్తో కాకపోయినా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర 1/2 ఇంచ్ పైన ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలన్నమాట. నాకు వచ్చేసి ఈ కస్టమర్ వచ్చేసి పైకి 1 ఇంచ్ పైకి పెంచమన్నారు. ఓకేనా? అంటే నాకు 1 ఇంచ్ పైకి అనేది పెంచుతున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి 1 ఇంచ్ పైకి అనేది నేను పెంచుతున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 4.5 ఇంచులు అనేది వస్తుంది. ఇదే 4.5 ఇంచుల్ని ఇటువైపు కూడా మార్క్ చేసేసుకున్నాము. ఇక్కడ ఎంత పెట్టుకున్నాం మనము? నెక్ వచ్చేసి 2.2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడికి కిందకు వచ్చేసరికి 2.5 ఇంచులు అనేది పెడుతున్నాను. ఓకేనా? ఇంకా కావాలి అంటే వెడల్పుగా కావాలి వీపు అంటే ఇంకా 3 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ లాగా వేసేసుకోవాలి. నాకు ఇప్పుడు నెక్ అనేది ఇలా పైకి పెంచమన్నారు కాబట్టి నేను పైకి పెంచుతున్నాను. లేకపోతే కానీ మనకి బ్లౌజ్కి ఎంత ఉంటే ఎగ్జాక్ట్గా అంతే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ అనేది వద్దని చెప్పారు. ఇలా స్క్వేర్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి నేను స్క్వేర్ నెక్కే పెట్టేస్తున్నాను. రౌండ్ అనేది మార్క్ చేయట్లేదు. మీకు రౌండ్ కావాలనుకుంటే ఇందులో రౌండ్ని మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా కట్స్ పెట్టేసుకున్నాం. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కట్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత దీనికి డాట్స్ని మార్క్ చేసుకున్నాం, బ్యాక్ డాట్స్ని. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ తీసుకెళ్ళి ఇక్కడ లైన్ ఏదైతే కనిపిస్తుందో మనకు ఈ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేస్తే కనుక మనకు ఒక మార్క్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ ఒక మార్క్ అనేది ఏర్పడింది కదా, ఈ మార్క్ పైనే ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇలా ఓపెన్స్ వచ్చేసి మన వైపు అనేది పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్ వైపు అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి దీనిపైన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా? బ్యాక్ పార్ట్ని పెట్టేసుకున్నాం. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం అలాగే మార్క్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉన్నట్టే మార్క్ చేసేసుకోవాలన్నమాట. చూడండి నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకోండి. అర్థమవుతుంది కదా? ఈ చంక రౌండ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఈ విధంగానే మార్క్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఇలా పెట్టేసుకోండి. నెక్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి చంక రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా థిక్గా గీసుకోండి ఒకసారి.
మార్కర్ వీల్ ఉండదు కదండి అందరి దగ్గర అవైలబుల్గా. సో ఇప్పుడు వచ్చేసి ఇలా తిక్కు గీసుకొని ట్యాప్ చేసేసేయండి. ట్యాప్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఇటువైపు మార్క్ అనేది పడుతుందన్నమాట. అర్థమవుతుంది కదా. ఇలాగా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. ఇప్పుడు ఇలా మార్క్స్ పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని కూడా లైన్స్ వేసేసుకున్నాం. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ చంక రౌండ్ దగ్గర ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అనేది గీసుకోవాలి. ఇక్కడ చూడండి స్కేల్ అనేది ఈ లైన్ దగ్గరకు ఉందన్నమాట. ఇక్కడ కింద వచ్చేసరికి ఈ మార్క్ దగ్గరికి పెట్టాను అనమాట. ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా ఇంతే. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా సరే లోత్ అనేది తీసుకోవాలి. లోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 1/2 ఇంచ్ కిందకి అనేది లోత్ అనేది తీసేస్తున్నాను. ఓకేనా, ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్కి మార్క్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచులు అనేది తగ్గించేసేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ని. ఇలా 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఏ సైజుకైనా సరే అండి 2 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇటువైపు 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఓకేనా, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఈజీ ట్రిక్ అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు అందరికీ మనం డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి, 2.5 ఇంచులకు పెట్టుకోవాలా, 3 ఇంచులకు పెట్టుకోవాలా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి కదా. అలా ఏం కాకుండా ఇప్పుడు వచ్చేసి ఇది ఖర్చు కదా, ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఇలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. 1/2 వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకేనా, ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసేసేయండి. ఇలా మిడిల్లోకి అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచ్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు 1.5 ఇంచు తీసుకుంటున్నాము మేము డాట్ వెడల్పు అంటే 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిందకి ఇలా ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలాగా. ఒకవేళ హెవీ చెస్ట్ ఉంటే కనుక 1 ఇంచ్ కిందకి పెట్టుకోండి. నార్మల్ అయితే కనుక 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. లేదంటే హెవీ చెస్ట్ ఎక్కువ లావుగా ఉంటే కనుక 1 ఇంచ్ అనేది పెట్టుకోండి. అర్థమవుతుంది కదా. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి స్కేల్తో లైన్ వేసేసుకున్నాము. ఇలా లైన్ వేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇలా లైన్ వేసుకున్న తర్వాత చూడండి ఈ మూల దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్కి కలిపేసుకోవాలి. అర్థమవుతుందా? అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలా ఇటువైపు కూడా సేమ్ ఈ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా దానికి కలిపేసుకోవాలన్నమాట. చూడండి షేప్ అనేది మనకి వచ్చేసింది. షేప్ అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ని మార్క్ చేసుకున్నాము. నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, సేమ్ అలాగే 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనము చూసుకోవాలన్నమాట. ఈ నెక్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ కనిపిస్తుందా మీకు? ఈ షోల్డర్ జాయింట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఏదైతే ఉందో ఈ 1/2 ఇంచ్కి ఇలా పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా టచ్ అవ్వాలన్నమాట. ఈ లైన్కి టచ్ అవ్వాలి. అర్థమవుతుంది కదా. చూడండి ఇక్కడ ఇలా ఈ లైన్కి ఇలా టచ్ అవ్వాలన్నమాట. మీకు కావాలనుకుంటే ఇలాగే మార్క్ చేసేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడికి ఇలాగా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2.2 ఇంచులు పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా 2.2 ఇంచులకు అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అర్థమవుతుంది కదా. మార్క్ చేసేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా వేసేసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకున్నాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా లైను, అక్కడ కూడా ఇలా మార్క్ చేసేసుకోవాలి. కట్స్ పెట్టేసుకుంటే కన్నా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఇలా ఒక మార్క్ పెట్టేసుకున్నాం. ఓకేనా. స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే స్టిచ్చింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని కట్ చేసుకున్నాం మిగిలిండే క్లాత్తో. ఈ ఓపెన్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా ఇంకొక ఫోల్డింగ్ పైకి వేసుకోవాలి. ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉంది కదా, ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఆల్ది బ్లౌజ్ని తీసేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఆల్ది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అదే హ్యాండ్తో మనము ఎలా కటింగ్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనము ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకున్నాం. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇలా 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ పైన నుంచి ఇలా ఉంది కదా, ఇక్కడ చూడండి సమానంగా ఇలా తీసేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగు ఇలా పెట్టేసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇలా హ్యాండ్ పొడవుని ఇలా పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా, అర్థమవుతుందా? ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గరికి ఒక మార్కు, అలాగే ఇక్కడ చూడండి ఇక్కడికి ఒక మార్కు, ఇక్కడ ఉంది కదా ఈ చంక దగ్గర ఇలాగా ఇక్కడ కూడా ఒక మార్కు, ఇలా ఒక స్ట్రైట్ లైన్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ని తీసేద్దాం. ఈ బ్లౌజ్ని తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గరికి స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కరువు ఉంటే కన్నా మన దగ్గర హ్యాండ్ కరువు అనేది తీసేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ కరువు తీసేసుకున్న తర్వాత మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, సేమ్ ఖర్చు కోసం ఇక్కడ కూడా 2 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులకు మార్క్ చేసుకొని లైన్ అనేది వేసేసుకున్నాము. ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఎంత వచ్చింది, చంక రౌండ్ అనేది మనకు 7 ఇంచులు వచ్చింది కదా. ఈ 7 ఇంచులు అనేది ఇక్కడ చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇలాగా చూసుకోవాలి. అర్థమవుతుంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి మనం ఏ లైన్ అయితే మార్క్ చేసుకున్నామో ఆ లైన్ దగ్గర నుంచి ఇలాగా చూసుకోవాలి. చూడండి మనకు 7 ఇంచులు అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసుకున్నాం హ్యాండ్ కూడా. చూసారు కదా, చాలా సింపుల్గా అనేది హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకున్నామో, మనకి మెజర్మెంట్ అనేది పని లేకుండా ఆల్తీ బ్లౌజ్తో. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మిడిల్లోకి ఒక కట్ పెట్టేసుకున్నాం. ఇలా మిడిల్ పాయింట్లోకి ఒక కట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక కట్ పెట్టుకున్నాము. మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల. ఓకేనా? ఇలా పెట్టుకునేసిన తర్వాత దీనిని ఇలా తీసేసుకోవాలి. ఓకే, ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి మనకు 1 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ గుర్తుపెట్టాను కదా, ఇది వచ్చేసి ఇక్కడికి ఇలాగా పెట్టేసి ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 1/2కి వచ్చినట్టు అనమాట. ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ కిందకి, అర్థమవుతుందా, 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని లోతు తీసుకోవడం అన్నమాట. ఓకే, ఇలాగా లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి సన్నగా స్టార్ట్ అయ్యి ఈ 1/2 ఇంచ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా కలుపుకొని మళ్ళీ సన్నగా ఎండ్ అనేది అవ్వాలన్నమాట. చూడండి ఎంత షార్ప్గా వచ్చిందో. ఓకేనా? ఇటువైపు మనము కట్స్ పెట్టేసుకోవాలి లోత్ తీసుకున్న వైపు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోత్ తీసుకున్నది ఫ్రంట్ వైపుకే రావాలన్నమాట ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం. మనకు స్ట్రైట్గా వచ్చేసి ఒక లైన్ అనేది వేసేసుకున్నాము. ఓకేనా? ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ తీసేసుకొని చూడండి, బ్యాక్ పార్ట్ని ఇలా, అర్థమవుతుంది కదా, ఇలా ఈ నడుందనమాట. ఇది వచ్చేసి ఈ నడుం దగ్గర నుంచి ఇలాగా మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏ సైజు వారికైనా ఒకటేనండి, మనకి మెజర్మెంట్ అనేది ఏ సైజుకైనా ఒకటే. ఫస్ట్లో వచ్చేసి 3.5 ఇంచులకు అనేది పెట్టుకోవాలన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 3 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా అడ్డంగా వచ్చేసి 2.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మళ్ళీ నిలువుగా వచ్చేసి 2.5 ఇంచులకు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు వచ్చేసి దీన్ని కలిపేసుకోవాలి. షేప్ అనేది
ఇచ్చేసేయాలి. అర్థమవుతుంది కదా. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకున్నాం. అర్థమైంది కదా. షేప్ బెల్ట్ అనేది అయిపోయిందనమాట. ఫస్ట్లో వచ్చేసి 3.5 ఇంచులు, మధ్యలో వచ్చేసి 2.5 ఇంచులు, లాస్ట్లో వచ్చేసి 3 ఇంచులు అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లో 3.5 ఇంచులు, లాస్ట్లో 3 ఇంచులు, మధ్యలో 2.5 ఇంచులు అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టీని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి ఉక్స్ పట్టీకి అనమాట. ఉక్స్ పట్టీకి వచ్చేసి మనకు 2 ఇంచుల వెడల్పు అనేది సరిపోతుంది. అంటే ఫోల్డింగ్ చేసుకుంటే 1 ఇంచ్ అనేది వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, 2 ఇంచుల వెడల్పు అనేది తీసుకోవాలి. అదే మనకు కాజా పట్టీ అనుకోండి 3.5 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం. ఇది వచ్చేసి కాజా పట్టీ అనమాట. కాజా పట్టీ వచ్చేసి 3.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. 3.5 ఇంచులకు అనేది మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకున్నాం. అందాజుగా కూడా తీసేసుకోవచ్చండి. నేను మామూలుగా అందాజుగానే తీసేసుకుంటాను. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. దీన్ని కూడా కట్ చేసేసుకున్నాం. చూడండి, ఇది వచ్చేసి కాజా పట్టీ 3.5 ఇంచుల వెడల్పు. అలాగే ఇది వచ్చేసి ఉక్స్ పట్టీ అనమాట. 2 ఇంచుల వెడల్పు అనేది తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది కదా. స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే స్టిచ్చింగ్ అని చెప్పేసి కమెంట్ చేయండి. వచ్చేసి బ్యాక్ పార్ట్ దీన్ని కట్ చేసేద్దాము. ఈ స్క్వేర్ నెక్ని కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, ఇది షేప్ బెల్ట్, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి. బ్యాక్ బెల్ట్ అనేది అవసరం లేదండి, ఎందుకంటే మనకు ఇన్విజిబుల్ స్టిచ్ అనేది చేసేసుకుంటాం కాబట్టి. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే తెలుసు కదా, స్టిచ్చింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.